నేను నాది తొలగించుకోవడం చాలా కష్టం. ఎరుకైతే ఉంది తొలగించుకోవాలని, అది ఎట్లా సాధ్యం? స్వప్న ప్రపంచం స్వప్నమే, మెలకువ ప్రపంచం మెలకువలోదే. దీన్ని రెండు కలగాపులగం చేయకూడదు. ఉదాహరణకి రిలయన్స్ అంబానీ గారిని తీసుకోండి. అంత శాంతి, అంత ఆనందము. మన మనసు ఆలోచనే సృష్టిని, జగత్తును సృష్టిస్తుంది. ఆలోచన లేనప్పుడు ఈ జగత్తంతా కూడా లేదు. మనసు ఆలోచించి కన్ను తెరవని భూమిని క్రియేట్ చేసింది. మనసు నేను అనుకోవటప్పుడు అజ్ఞానము, దాని నుంచి కామం పుట్టింది, కోరిక కామం పుట్టింది. కామం పుట్టే రమణుల అరుణాచలమే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అదేదో ప్రారంభంలో గత జన్మలో. అరుణాచలంలో మీ మొదటి అనుభవం 1996లో వెళ్ళినప్పుడు. సమాధి స్థితి అనుభూతి ఎప్పుడు కలిగింది? సమాధి స్థితి అలా కడదామనుకున్నాను. చూస్తే అన్ని గొడవలు ఉన్నాయి. ఏ శిష్యుడు కూడా ఇది అడిగేవాళ్లే. కానీ ఇంత అద్వైతమైన స్థితిలోకి వెళ్ళి మళ్ళీ వ్యవహారంలోకి రావాలి, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అది మధ్య మధ్యలో ఇందులోకి చూస్తూ ఉంటుంది కదా, ఆ అలౌకిక స్థితి. అప్పుడు ఎలా? అలౌకిక స్థితిని నువ్వు పూర్తిగా పట్టుకొని అప్పుడు కిందకి దిగితే మళ్ళీ నీకు మాయ కమ్మేస్తుంది. కాబట్టి ఇది శరీరం, దీని లోపల అసలు నేను మీరు కనుక్కున్నారు. దీన్ని ఎక్కడో చోట కలపాలి, దీన్ని వదిలేయాలని ఎందుకు ఒక ట్రెండ్సల్ ప్రయత్నం చేశారు? మరి పాప పుణ్యాల లెక్కలన్నీ అబద్ధమా? నీ మనసే అబద్ధము. ఈ అర్థం కాని గొప్ప సారం అతి సులభం రమణ సారం అంటారు కదా. అజ్ఞానం అంటే సినిమా, జ్ఞానం అంటే. మీరు 3 సంవత్సరాల నుంచి నిద్రపోలేదు అసలు? లేదు. అంటే భౌతికంగా శరీరం అలసటకు గురవుతుంది కదా, అది కూడా అవ్వదా? ఈ మానవ మాతృలకు అందమయ్యేది కాదు. ఈ స్థితిలోకి వెళ్తే నిజంగా భౌతికంగా గాయాలైనా తెలియని పరిస్థితి. రమణుల వారు అది చూపించారు కదా సృష్టికి. అది మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారు? ఇప్పుడు ఇదిగో నేను దెబ్బ తగిలింది, పడ్డాను, రైల్వే స్టేషన్ పడ్డది, అంతే. చీంబట్టి సాధన చేసుకోవడం అంటే మనసుని గెలవటం. మనసుని గెలిచిన తర్వాత ప్రపంచ కల్చు అని వెళ్ళిపోతావు.